తిరుపతి టీడీపీలో అంతర్గత కలహాల చిచ్చు రేగుతోంది. తంబళ్లపల్లి తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గపోరు ముదురుతోంది. మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ కు పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని జయచంద్రారెడ్డి వర్గం నాయకులు హెచ్చరించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డిని ఓడించేందుకు జి శంకర్ వర్గం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. పార్టీ అధిష్టానం క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని, కార్యకర్తలు అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లే వ్యక్తికే నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. మా అభిప్రాయాలను పట్టించుకోకుండా జి శంకర్ కే ఇన్ఛార్జి పదవి ఇస్తే రాబోయే స్థానిక ఎన్నికలతో పాటు 2029 ఎన్నికల్లో కూడా పార్టీకి సహకరించమని జయచంద్రారెడ్డి వర్గం స్పష్టం చేస్తుంది. 2019 ముందు ఎలక్షన్లో జి శంకర్ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. తర్వాత టికెట్ వేయాలంటే ఆయన మిస్టేక్ అనే కదా పార్టీ టికెట్ ఇవ్వకపోవడమా. తర్వాత ఆయన ఈ 5 ఏళ్ళలో ఏం చేసినా ఈరోజు ఇన్ఛార్జ్ ఇచ్చే ఆయనకి. ఆ రోజు వద్దనుకున్న తెలుగుదేశం ఇన్ఛార్జ్ పెద్దలు ఈరోజు ఆయన టికెట్ వేయాలనుకుంటే ఇన్ఛార్జ్ ఇవ్వాలనుకోవడానికి రీజన్ ఏముంది అంటే, నీకు పదవి ఇస్తే నీకు ఓటు వేయాల, పదవి వేయకపోతే నీకు రాకూడదు. పోనీ ఇప్పుడు 5 ఏళ్ళు అయింది, ఇప్పుడు పార్టీ గెలిచి 2 సంవత్సరాలు అయింది. యాది జయశంకర్ ఎక్కడున్నాడు? జయశంకర్ వస్తాడు, తమాలపల్లి కాడు పోతాడు, హంగామా చేస్తాడు, వెళ్ళిపోతాడు. 50 కార్లు పెట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఎక్కడున్న వ్యక్తికి ఇప్పుడు 2 ఏళ్ళ పార్టీ గెలిచింది, ఎక్కడున్నాడు జయశంకర్? బెంగళూరులో ఉంటాడు. ప్రజలకు అందుబాటులో ఉన్నాడా? అందుబాటులో కేవలం దయచేసి పెద్దలకి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను. నేను సాధారణ కార్యకర్తే, నేను ఎవరు కాదు, నాకు పదవి అవసరం లేదు, నాకేం అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చారు, అందరం కలిసి పనిచేశాం. కానీ శంకర్ యాదవ్ వర్గం మాత్రం ఎక్కడా పని చేయలే. పని చేయకపోగా బి కొత్తకోట, గట్టు, కాండ్లమడుగు దాదాపు 20 బూతుల్లో 6 గంటల నుంచి 7 గంటల వరకు శంకర్ యాదవ్ మనుషులను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఏజెంట్లు మేల్కొని మేము తిరిగి ఏజెంట్లు పెట్టుకున్నాం. పని చేయని వారికి తిరుపతిలో ఇన్ఫామ్ చేసినారు. పని చేసే నిజమైన కార్యకర్తలకు ఇన్ఫర్మేషన్ రాలా. పిఎల్ఆర్కు అమ్ముడుపోయిన వ్యక్తులు శంకర్ యాదవ్ మనుషులు. ఎక్కడైనా ప్రమాణానికి సిద్ధం. 90% అనుభవం లేకపోయినా ఈరోజు అనుభవం వచ్చింది. అందుబాటులో ఉండే వ్యక్తి జయచంద్రారెడ్డి. ఆయనకే ఇన్ఛార్జ్ చేయాలని మరీ పార్టీని మా ఆవేదన ద్వారా మేము కోరుతున్నాము. కష్టపడిన కార్యకర్తలు ఎవరు? ఆ రోజు 25,000 సభ్యత్వాలు, ఈరోజు 80,000 సభ్యత్వాలు నియోజకవర్గంలో జరిగినాయి. ఆ రోజు 50,000తో ఓడిపోయిన పార్టీ ఈరోజు 10,000కు వచ్చింది. సామాజిక సమీకరణలో భాగంగా అర్థం చేసుకుని కలిసి వస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ విధంగా కొంతమంది కష్టపడిన వాళ్ళు విస్మరించి కొంతమందికే ఫోన్లు చేసి ఆడ చేయడం భావ్యం కాదని అడ్డగించడం. సామాజిక వర్గం సమీకరణలో భాగంగా ఏ విధంగా ఇచ్చినాడో అదే సామాజిక వర్గాన్ని విస్మరిస్తే రాబోయే రోజుల పరిణామాలు ఇంకా ఇబ్బందిగా ఉంటాయి. 50,000 నుంచి 60-70,000 ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి పెద్దలు అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు సరైన వ్యక్తిని, కష్టపడిన కార్యకర్తలు గుర్తించి పరిశీలించి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. జై.